చంద్రబాబు దూరదృష్టితో స్వర్ణయుగం దిశగా ఉత్తరాంధ్ర నవయుగ సారథి సైబరాబాద్ సృష్టికర్త ఇప్పుడు ఉత్తరాంధ్ర రూపురేఖలను సరికొత్త దిశలో మరుస్తున్న దార్శనికుడు చంద్రబాబు నాయుడు. అభివృద్ధి ఆయనకు అలవాటు, మార్పు ఆయన మంత్రం. ఒకప్పుడు హైదరాబాద్కు రూపమిచ్చిన నేత ఇప్పుడు ఉత్తరాంధ్రకు నూతన జీవం పోస్తున్నారు. ఎక్కడ చూసినా నిర్మాణం, అభివృద్ధి, ఆశల కొత్త వెలుగు, ఇవన్నీ ఆయన ఆలోచనలకు ప్రతిబింబాలు. ఇది ఉత్తరాంధ్ర పునర్జీవానికి సరికొత్త ఆరంభం. విజయవాడ నుంచి విశాఖ వరకు అభివృద్ధి ఒక శబ్దం కాదు, అది ఒక దిశగా మారింది. సాంకేతికతతో అభివృద్ధి, పారదర్శకతతో పరిపాలన అన్న నినాదం ఆయన ప్రతి నిర్ణయంలో ప్రతిధ్వనిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగించడమే ఆయన మొదటి లక్ష్యం. దశాబ్దాలుగా అభివృద్ధి దరి చేరని ఈ ప్రాంతానికి పారిశ్రామిక విప్లవం తేవాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు సాగుతోంది. పోర్టులు, ఎక్స్ప్రెస్ వేలు, ఎలక్ట్రానిక్ పార్కులు, ఐటీ టవర్లు, ఇవన్నీ ఇక కలలు కావు, వాస్తవాలు అవుతున్నాయి. ఉత్తరాంధ్రను ఉపాధి కేంద్రంగా మార్చడం మా లక్ష్యం అని చెప్పిన చంద్రబాబు మాటలు ఇప్పుడు ఆచరణగా మారుతున్నాయి. ఉత్తరాంధ్ర వాసుల కలలను సాకారం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి ఒకప్పుడు అభివృద్ధి అనే పదానికి దూరంగా అవినీతి, నిర్లక్ష్యంతో మునిగిపోయిన ప్రాంతాలుగా మారిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కేవలం 15 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, అచంచలమైన కృషి, సాంకేతికతపై ఉన్న అంకితభావంతో ఈ నేల కొత్త ఊపును అందుకుంది. ఉత్తరాంధ్ర ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి రథానికి రథసారథిగా నిలుస్తూ దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రబాబు ఉత్తరాంధ్రను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే దీర్ఘకాలిక దృష్టితో ముందుకు సాగుతున్నారు. ఆయన నాయకత్వంలో విశాఖపట్నంలోని రుషికొండ ఐటీ సెజ్ పునరుద్ధరించబడింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, HCL, TCS వంటి టెక్ దిగ్గజాలు తిరిగి విశాఖ వైపు మొగ్గు చూపాయి. TCS ఒక్కటే 1370 కోట్ల రూపాయల పెట్టుబడితో 12,000 మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తోంది. అనకాపల్లిలో RSLR మిట్టల్ సంస్థ 1,35,964 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ, క్యాప్టివ్ పోర్ట్ నిర్మిస్తోంది. అంతేకాదు NTPC 2 లక్షల కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేస్తోంది. ఈ 15 నెలల్లోనే విశాఖలో 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రావడం అభివృద్ధి విప్లవానికి నిదర్శనం. విశాఖకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన గూగుల్, అమెజాన్ వంటి సంస్థల పెట్టుబడులు కేవలం ఆర్థిక లాభాలు కాదు, అది ఆంధ్ర ప్రగతికి సంకేతం. చంద్రబాబు విశాఖను భవిష్యత్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇది ఉత్తరాంధ్ర యువతకు బంగారు అవకాశాల వేదికగా నిలుస్తోంది. ఇది మాత్రమే కాదు, ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ ఆంధ్రప్రదేశ్లో, అది కూడా విశాఖలో 87,500 కోట్ల రూపాయలతో దక్షిణాసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్ నిర్మిస్తోంది. ఇది విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీ నుంచి AI అండ్ డిజిటల్ సిటీగా మార్చబోతోంది. చంద్రబాబు దార్శనికత, లోకేష్ పారదర్శకత, ఐటీ విధానాలు, సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చాయి. సింగపూర్, అమెరికా వంటి దేశాల పెట్టుబడిదారులు ఇప్పుడు విశాఖను కొత్త సాంకేతిక కేంద్రంగా చూస్తున్నారు. చంద్రబాబు 2015లోనే విశాఖపట్నంలో భారతదేశంలోనే మొదటి వైద్య పరికరాల పార్కుగా మెడ్టెక్ జోన్ను ఏర్పాటు చేశారు. ఆయన కాలంలో ప్రారంభమైన ఆ దార్శనిక ప్రాజెక్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎక్విప్మెంట్ హబ్గా మారింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం వేగవంతమవుతోంది. 2,200 ఎకరాల ప్రాజెక్టులో ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయి. విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, శ్రీకాకుళంలో IIT, భావనపాడు ఓడరేవు, డయాలసిస్ కేంద్రాలు, కిడ్నీ ఆసుపత్రులు, వంశధార, బహుదా అనుసంధానం వంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర సామాజిక మౌలిక వసతులను పూర్తిగా మార్చేస్తున్నాయి. సాగునీటి, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 980 కోట్ల రూపాయలు, పెద్దేరు రిజర్వాయర్కు 84 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విశాఖ రైల్వే జోన్ కోసం ప్రభుత్వం 52 ఎకరాల భూమిని కేటాయించి ప్రధాని నరేంద్ర మోదీ చేత శంకుస్థాపన చేయించడం రాష్ట్ర స్థాయిలో మైలురాయిగా నిలిచింది. అరకు కాఫీ సాగును 1 లక్ష ఎకరాల నుంచి 2 లక్షల ఎకరాలకు విస్తరించి 526 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
తోటపల్లి రిజర్వాయర్ ద్వారా 4000 చెరువులను నింపే విధంగా ప్రత్యేక జీవో జారీ చేశారు. సంత బొమ్మాళి నుంచి భీమిలి వరకు 200 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం లభించడం ఉత్తరాంధ్రలో రవాణా పర్యాటక రంగాలను పునర్జీవింపజేస్తోంది. అయితే ఈ విజయాల వెనుక గత వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ఎదుర్కొన్న కష్టాలను నష్టాలను మర్చిపోలేం. 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఈ ప్రాంతం అవినీతి నిర్లక్ష్యం దెబ్బతిన్న ముద్రలతో కుప్పకూలిపోయింది. 3 రాజధానులు అనే మోసపూరిత నినాదంతో ప్రజలను మభ్యపెట్టి విశాఖ అభివృద్ధిని స్తంభింపజేశారు. ఋషికొండను 500 కోట్ల రూపాయలతో వ్యక్తిగత భోగ విలాస ప్రాజెక్టుగా మార్చి ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేశాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ విస్తీర్ణాన్ని 500 ఎకరాలు తగ్గించి ఆ భూముల్లో వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ దందాలు నడిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను కొల్లగొట్టేందుకు చీకటి ఒప్పందాలు చేశారు. ఈ కాలంలో ఒక్క ఐటీ కంపెనీ కూడా రాష్ట్రంలో స్థిరపడలేదు. ఉన్న సంస్థలు కూడా పారిపోయాయి. వైసీపీ పాలనలో పతనం చెందిన విశాఖ ఇప్పుడు తిరిగి లేస్తోంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ మొదలై పెట్టుబడులు తిరిగి వస్తూ ప్రజల్లో విశ్వాసం పునరుద్ధరించబడుతోంది. ఇవన్నీ చంద్రబాబు దార్శనిక నాయకత్వానికి నిదర్శనం. నాయకుడు దిశ చూపుతాడు, ప్రజలే మార్పు తెస్తారు అనే నినాదాన్ని ఆయన ఆచరణలో చూపిస్తున్నారు. చంద్రబాబు దూరదృష్టి హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చినట్లే ఇప్పుడు విశాఖను సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దబోతోంది. గూగుల్ డేటా సెంటర్ దక్షిణాసియాలోని అతిపెద్దదిగా ఉండనుంది. ఈ ప్రాజెక్టు వల్ల స్టార్టప్లు, స్థానిక వ్యాపారాలు, విద్యుత్, రవాణా రంగాలు ఊపందుకుని వేలాది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. లోకేష్ ఐటీ పాలసీ, వేగవంతమైన అనుమతుల విధానం, పారదర్శక పాలన ఇవన్నీ ప్రపంచ దిగ్గజ సంస్థలను విశాఖ వైపు ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర మానవ వనరుల సామర్థ్యం, విద్యా వనరులు, స్థిరమైన పాలనతో ఆంధ్రప్రదేశ్ టెక్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. చంద్రబాబు దిశానిర్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కేంద్ర ప్రాజెక్టుల ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు 11,500 కోట్ల రూపాయల ఆర్థిక సాయం సాధించింది. ఫార్మా, ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, టెక్స్టైల్ రంగాల్లో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూర్చింది. జిల్లాల వారీగా నిధులు కేటాయించి ఉపాధి, పరిశ్రమలు, మౌలిక వసతులు, విద్యా రంగాలు సమగ్ర దృష్టి పెట్టింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర నిజంగా స్వర్ణ యుగం వైపు అడుగులు వేస్తోంది. గూగుల్ డేటా సెంటర్ రాకతో ప్రారంభమైన ఈ టెక్ విప్లవం స్థానిక యువతకు గ్లోబల్ అవకాశాలను అందిస్తూనే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తోంది. చంద్రబాబు దూరదృష్టి, లోకేష్ ఆధునికత, కేంద్ర సహకారంతో ఉత్తరాంధ్ర భవిష్యత్ అద్భుతంగా మారనుంది. దూరదృష్టి ఉన్న నాయకుడు భవిష్యత్తును మారుస్తాడు అనే మాటను చంద్రబాబు నిజం చేస్తూ ఉత్తరాంధ్రలో స్వర్ణయుగం ఆరంభించారు.